హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఏంటి మహేష్ బాబు కూడానా? సలార్ రిలీజ్కి ఇంకా 3 days ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ ఇంతవరకు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా రాలేదు భయ్యా. ఏంటి మహేష్ బాబు అప్డేట్కి ప్రభాస్ వచ్చాడు అనుకుంటున్నారా? ప్రజెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూ ట్రెండ్ నడుస్తుంది భయ్యా. కొందరు స్టార్ హీరోలు నటిస్తున్న మూవీ మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ని చేయట్లేదు. మీడియా సంస్థలకు ఆ హీరోస్ కూడా ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. నాని లాంటి మిడ్ రేంజ్ హీరోస్ 3 months ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ సలార్ రిలీజ్కు ఇంకా 3 days ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ ఇంతవరకు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా రాలేదు. ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీ మేకర్స్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మిగతా విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియా ఛానల్కి ఒక లైక్, షేర్, కమెంట్. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంట కూడా కొడి అని చెప్తా, మీకే యూజ్ మరి, సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కేవలం ఒకే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్కు అటెండ్ అవుతారని తెలిసింది. జనవరి 6వ తేదీన జరిగే గుంటూరు గారం ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్కు మాత్రమే మూవీ మేకర్స్ కలిసి మహేష్ బాబు రాబోతున్నట్టు తెలిసింది. మూవీ ప్రమోషన్స్కి భాగంగా యాంకర్ సుమతో ఏర్పాటు చేసి రికార్డెడ్ ఇంటర్వ్యూలో పాల్గొనడానికి మహేష్ బాబు ఒప్పుకున్నట్లు మూవీ టీం చెప్పారు. అది తప్ప ఏ ఇతర ప్రచారాల కార్యక్రమాలలో ఆయన పాల్గొనడం లేదని తెలుస్తోంది. అయితే గుంటూరు కారం సినిమా కోసం తన తరపున ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదని మహేష్ భావిస్తున్నారు. ప్రజెంట్ గుంటూరు కారం మూవీ మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా నుంచి 2 పాటలు రిలీజ్ అయ్యాయి భయ్యా. బట్ ఆ పాటలకు మిక్స్డ్ రెస్పాన్స్ భలే వచ్చింది. దీంతో ట్రైలర్కు గుంటూరు కారం ఘాటు తగిలేలా త్రివిక్రమ్ రెడీ చేస్తున్నారని టాక్. ఇప్పుడు ట్రైలర్తోనే సినిమా అంచనాలు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఇక సినిమా విషయానికి వస్తే మహేష్ సరసన శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ చేస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, సునీల్, రఘుబాబు వంటి సీనియర్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ గారు హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ సంక్రాంతి కానుకగా నెక్స్ట్ ఇయర్ January 12th మూవీ రిలీజ్ కాబోతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని అందరికీ లైక్ కొట్టి షేర్ చేసేయండి. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.